ప్రపంచ వాణిజ్యంలో మళ్లీ అమెరికా, చైనా, భారత్ పేర్లు ప్రధాన చర్చకు వచ్చాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త చర్చలకు దారితీశాయి. తాజాగా ట్రంప్ ఒక కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసి చైనాపై అమలు కావాల్సిన అధిక టారిఫ్ల గడువును మరో 90 రోజులు పొడిగించారు. అసలు ఆగస్టు 12 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ పన్నులు ఇప్పుడు నవంబర్ మధ్యలోనే అమలవుతాయి. ఈ నిర్ణయానికి కొద్ది గంటల ముందే ట్రంప్ చైనా వాణిజ్య చర్చల్లో చూపుతున్న సహకారాన్ని ప్రశంసించారు. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య పలు రౌండ్ల చర్చలు జరిగి ఈ గడువు పొడిగింపుకు మార్గం సుగమమైంది. అయితే ఈ నేపథ్యం అంతా సాఫీగా సాగలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా చైనా వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరి టారిఫ్లు 100% దాటాయి. అమెరికా చైనాపై 145% పన్ను విధించగా ప్రతిగా చైనా అమెరికా వస్తువులపై 125% పన్ను విధించింది. ఫలితంగా ఇరువైపులా వాణిజ్యం దెబ్బతింది. మేలో జెనీవాలో జరిగిన ప్రత్యక్ష సమావేశంలో తర్వాత ఇరు దేశాలు తాత్కాలికంగా విరామం ప్రకటించి అమెరికా టారిఫ్లను 30%కు, చైనా 10%కు తగ్గించాయి. చైనా విషయంలో ఈ పొడిగింపు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ భారత్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆగస్టు మొదట్లో అమెరికా భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25% పన్ను విధించింది. అయితే కొన్ని రోజుల్లోనే ఈ రేటు 50%కు పెరిగింది. కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించడం. అమెరికా దృష్టిలో ఇది రష్యాకు ఆర్థిక మద్దతుగా భావించబడింది. భారత్ మాత్రం ఈ ఆరోపణలు పూర్తిగా ఖండించింది. అమెరికా కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూనే ఉన్నప్పుడు భారత్పై మాత్రమే ఇలాంటి కఠిన పన్నులు విధించడం అన్యాయమని పేర్కొంది. ఇది అమెరికా డబుల్ స్టాండర్డ్స్ కు ఉదాహరణ అని భారత్ విమర్శించింది. మొత్తం మీద అమెరికా చైనా మధ్య టారిఫ్ గడువు పొడిగింపు ఒక సానుకూల సంకేతమైన అమెరికా భారత్ వాణిజ్య సంబంధాలు మాత్రం ఈ భారీ పన్నుల కారణంగా ఉద్రిక్తంగా మారాయి. ప్రపంచంలో 3 పెద్ద ఆర్థిక శక్తుల మధ్య జరిగే ఈ మార్పులు మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలపైన గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో ఈ పన్నుల చర్చల గేమ్ ఎలా తిరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.